మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు లేఖ. ఆర్టీపీపీలో ఫ్లై యాష్ తీసుకెళ్లేందుకు వెళ్తే అడ్డుకున్నారని, రేపు అడ్డుకుంటే అంత ఈజీగా తీసుకోమని వెల్లడి. నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య విభేదాలు. ఇంటి పనుల పేరుతో నిరుపేదలకు ఇబ్బంది పెడితే ఊరుకోనని హెచ్చరిక. నెల్లూరు టీడీపీలో హాట్ టాపిక్ గా కోటంరెడ్డి వ్యాఖ్యలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. రాజ్యాంగ దినోత్సవం రోజున ఘటన దురదృష్టకరమన్న మాజీ హోంమంత్రి తానేటి వనిత, దుశ్చర్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. అదానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం సరికాదన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాగా తిరుపతి జిల్లా తిరుచానూరు పిఎస్. న్యాయం కోసం వెళ్తే భౌతిక దాడులు చేయిస్తున్నారని బాధితుల ఆవేదన. హైదరాబాద్ జీడిమెట్లలో అదుపులోకి రాని మంటల్లో చిక్కుకున్న ఎస్ఎస్వి ఫ్యాక్టరీ బిల్డింగ్. పరిసరాల్లో దట్టంగా అలుముకున్న పొగ. అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది. రెండో రోజు ముగిసిన కాళేశ్వరం బహిరంగ విచారణ. 16 మంది ఇంజనీర్లను విచారించిన కమిషన్ చీఫ్ చంద్రఘోష్ సమాధానాలు మార్చి చెప్పడంపై అధికారులపై ఆగ్రహం. తెలంగాణలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు. 6 గ్యారంటీలిచ్చి అర గ్యారంటీ అమలు చేస్తున్నారు. కేసులకు భయపడే వ్యక్తిని కాదన్న కేటీఆర్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆగని వేధింపులు. టార్గెట్ చేసి మరీ భారీగా అక్రమ కేసులు. ఒక్కొక్కరిపై 10 నుంచి 20కి పైగా కేసులు. కూటమి సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదు. మండలిలో ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదన్న ఎమ్మెల్సీ బొత్స. నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత, వాంతులు, కడుపు నొప్పి రావడంతో మక్తల ఆసుపత్రికి తరలింపు. మంచిర్యాల జిల్లా కిష్టంపేట ఐకేపీ సెంటర్లో దళారుల చేతికి సన్న ఒడ్లు. రైతును మభ్యపెట్టి ప్రైవేట్ వాహనాల్లో తరలింపు. పీఎస్ఈఎస్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని దీక్ష. బంద్కి మద్దతు తెలిపిన వ్యాపార విద్యా సంస్థలు. భూపాల్పల్లి నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సిద్దిపేట జిల్లాలో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో డిసెంబర్ 15, 16, 17న సిపిఎం మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి జహంగీర్ పిలుపు. యాదాద్రి జిల్లా రామాజీపేటలో డ్రగ్స్ కలకలం. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎపిడ్రిన్ తయారు చేసి ముంబై తరలిస్తున్నట్టు గుర్తింపు. కాకినాడ జిల్లా తాళ్లరేవుకు చేరుకున్న కాట్రేనికోన మండలం భక్తుల పాదయాత్ర. అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకోనున్న 650 మంది. రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం. బ్రిటిష్ సిటిజన్షిప్ కలిగి ఉన్నట్టు ఆరోపణలపై పరిశీలిస్తున్న అలహాబాద్ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ఉదయ్పూర్ రాజవంశంలో పట్టాభిషేకం చిచ్చు. విశ్వరాజ్ సింగ్ ని ప్యాలెస్ లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్న దాయాదులు. 2 వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన భారత్. చిన్మయ్ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర విదేశాంగ శాఖ. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులకు విజ్ఞప్తి. అల్లర్లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న పీటీఐ మద్దతుదారులు. ఘర్షణలో 5గురు సెక్యూరిటీ సిబ్బంది మృతి. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 100, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాస్.